పోషక లోపాలంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో స్టార్టింగ్‌లో పడే అధిక వర్షాలు గానియండి, లేకపోతే మనకి మున్ముందు పోషకాలని బట్టి నేలలో లభ్యమయ్యే పోషకాలని బట్టి మనకి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ గమనిస్తుంటాం. దీంట్లో ముఖ్యంగా ఆహ్, జింక్ లోపం ఒకటి, అంటే ఐరన్ ఒకటి, ఇంకా పొటాష్ లోపం వల్ల ఈ దుంప ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడం. ఈ 3 గమనిస్తుంటాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లు పొటాష్‌కి మనము అలాగే నత్రజని కూడా అప్పుడప్పుడు గమనిస్తుంటాం. కాకపోతే ఏంటంటే మనకి అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ పోషకాలు ఏవైతే మనం ఇస్తూ ఉంటామో అవి నీటిలో కొట్టుకుపోవడం కానివ్వండి, లేకపోతే మొక్క గ్రహించలేకపోవడం కానివ్వండి. ఎందుకంటే నీటి నీరు నిల్వ ఉండిపోవడం కానీ ఇలాంటి సమయాల్లో అది గాలి ప్రసరణ సరిగ్గా జరగక వేర్ల వ్యవస్థ దగ్గర పోషకాలని సరిగ్గా గ్రహించకపోవడం వల్ల ఇలాంటి లోపాలని మనం గ్రహిస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే పొటాష్ లోపంని మనం మొదట్లోనే గుర్తించాలి. ఆకు కూడా మనకి ఎండిపోయినట్లు అయిపోయి మనకి చుట్టుకుపోతుంది. ఆ పొటాష్ లోపాన్ని సవరించుకోవడానికి మనం వీలైతే 15 రోజులలో 2 సార్లు మనం 13-0-45 అనే మల్టీకేన్ దొరుకుతుంది. దాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం ఆకులపై బాగా పడేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే పొటాష్ లోపాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ MOP రూపంలో కూడా మనము నేరుగా మొక్కకి అందించుకోవచ్చు. ఇకపోతే ఐరన్ కానివ్వండి, జింక్ కానివ్వండి. ఐరన్ లోపంలో ముఖ్యంగా ఈ నెల మధ్యలో తెల్లగా అయిపోవడము ఇలా గమనిస్తుంటాము. వీటిని సవరించుకోవడానికి అన్నబేది అంటే ఫెర్రస్ సల్ఫేట్ అని దొరుకుతుంది. 5 గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే జింక్ లోపంలో కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే ఆకు అంతా పాలిపోయినట్టు అయిపోవడం వల్ల జింక్ లోపంని మనము ప్రధానంగా చూస్తుంటాము. ఎక్కడైతే ఈ వర్షాలు పడి చాలా రోజులు మనకి ఎరువులు అందియలేని పరిస్థితి ఉన్న చోట్ల కూడా మనకి జింక్ లోపం ఎక్కువగా కనపడుతుంది. జింక్ లోపం సవరించుకోవడానికి కూడా మనకు వీలైతే అడుగులోనే జింక్ సల్ఫేట్ అంటే ముడి జింకుని వేసుకోవడం, లేకపోతే జింక్ సల్ఫేట్ని కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మంచిగా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని కూడా సవరించుకోవచ్చండి.